రైతులకు ఆవిష్కర్తలు రైతుల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రం శిల్పారామంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నాబార్డు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ఐసి నాబార్డు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు. క్షేత్రస్థాయి ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు. రైతులకు అండగా నిలిచే ప్రత్యేక కార్యక్రమమని చెప్పారు. వ్యవసాయం, నీటి వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ, పాడి పరిశ్రమ మరియు గ్రామీణ సంఘాలను మెరుగుపరచడానికి మార్గాలను కనుగొన్న 30 మంది ఆవిష్కర్తల నుండి వారి కొత్త ఆలోచనలను, ప్రదర్శనలను వీక్షించినట్లు చెప్పారు. ఈ ఆలోచనలు రైతులకు మార్పును కలిగిస్తాయని చెప్పారు. సంచలనాత్మక పరిష్కారాల అమలు వినియోగాలను సులభతరం చేస్తుందని చెప్పారు. గ్రామీణ స్థాయి ఆవిష్కరణలకు మార్కెట్ను ఏర్పాటు చేయడంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుందని చెప్పారు. గ్రామీణ స్థాయి ఆవిష్కరణల కోసం మార్కెట్ను సృష్టించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనలు ఆవిష్కర్తలు మరియు లబ్ధిదారుల మధ్య విలువైన సంబంధాలను సులభతరం చేయడమే కాక రైతులు, స్థానిక సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలను స్వీకరించి అమలు చేయడంపై చర్యలను ప్రోత్సహిస్తాయని చెప్పారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో వినూత్న పరిష్కారాల విస్తరణ, రైతులు మరియు స్థానిక కార్మికులకు శారీరక శ్రమను తగ్గించడం, తక్కువ ధర, స్థిరమైన పరిష్కారాలపై అవగాహన పెరగడం, 30 మంది భాగస్వామ్య ఆవిష్కర్తలకు కొత్త మార్కెట్ యాక్సెస్ మరియు వ్యాపార అవకాశాలు వంటివి ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా ఫలితాలు సాధనకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి 750 మందికి పైగా రైతులు, ప్రజలు, ఆసక్తి కలిగిన వ్యక్తులు హాజరయ్యారు. అనుకోండి లోపలికి వెళ్ళిపోద్ది, కానీ టచ్ చేయదు. టచ్ చేసినా కూడా ఒకదాన్ని టచ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా నేను చెబుతున్న అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా రైతులు ఇస్తున్న ఫీడ్బ్యాక్నే నేను మళ్ళీ రైతులు చెబుతాను. ఈ రైతు తనకి స్ప్రే అంటే పంటకు బలం వస్తుందండి. ఇంకా చాలా చాలా రకాలుగా పనిచేస్తాను. ఇంకా అవన్నీ చెప్పి మనం చూపెట్టాలంటే కళ్ళ కనపడేది గ్రోత్ ఒకటి పంది రాకుండా ఉంటుంది. సెలెక్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ రూమ్ స్టెబిలిటీ ఆటోమేటిక్ క్యాన్సర్ మనకి ఇంట్లో ముసలిదారులు లేకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ పీపుల్ చేసుకోవాలి. ఈ రూమ్ టెంపరేచర్ కంటే బియాండ్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఫ్యాన్ తగ్గింది అని పంట చెందదు. ఎప్పుడైతే పక్షులు దీని దగ్గరికి వస్తే ఇట్లా రెడ్ సిగ్నల్ చూపిస్తుంది సార్. అయితే దీనికి అలారం లాంటివి ఫిక్స్ చేస్తే ఎప్పుడైతే పక్షులు దీని దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా ఇది సౌండ్ చేయడం వల్ల పక్షులు పంట చేనులోకి రాకుండా దూరం వెళ్ళిపోతాయి సార్. అంటే అక్కడ కంప్యూటర్ అదంతా అవసరమా? లేదు సార్, అంటే చూపించాలి ఇది వర్కింగ్ ఎట్లా దీని దగ్గరలోకి విసినిటీలోకి వస్తే ఆటోమేటిక్గా సౌండ్. సో దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే సార్, దాన్ని చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి, అవి డిటెక్ట్ చేస్తాయి. సో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసి అండ్ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేటట్లు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. కలిసింది తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కలిసింది సార్. Now explain the project. My project is lighting manhole tap. This project is selected in Inspire Manak Awards national top. Turn off of wall system. Okay. It's a new device. We got a fitting for this. So 1-2 day process? No. It's a 6 months crop, 6 months, 1 year crop. So lifetime process for the farmer to daily to come to farmland to attend the time when the power supply is on. At that time, he has to be available to control the flow for, or else the water will come. So to avoid that problem, we created a device. ప్రాబ్లం ఫేస్ చేసేసి మనం చిన్నగా ఎలా తయారు చేయాలి, మన ఫెర్టిలైజర్ రేట్ అని మిషన్ ఎందుకు కనుగొనకూడదు అన్నిటి ప్లస్ 1 క్లిక్ సార్. ఎంత అమౌంట్ పడుతుందన్నది ఎప్పుడు ప్లాన్ చేస్తారు? ఎన్ని గ్రాములు అనేది క్వాంటిటీ ప్లాన్ చేస్తారు. అది 30 గ్రామ్స్ సార్. ఇప్పుడు 60 గ్రామ్స్ వస్తుంది. మన 30 డేస్లో ఎంబ్రాయిడరీ వరకు హ్యాండ్ వర్క్ మీరు ఒకసారి
ఈరోజు తీసుకున్నారు ఇక్కడ ఈ 1 మంత్ పీరియడ్లో వాళ్ళు వచ్చారు. మీ దగ్గర కూడా స్టాల్ ఉంటారా? అవును రెగ్యులర్ స్టాల్ కూడా ఉంటారా? డిజైన్ మ్యానుఫ్యాక్చర్ అది కరీంనగర్ కరీంనగర్ గణేష్ నేను ఇంటింత ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్లో మీ అన్నారు చెప్పండి అన్వాడ చెప్పండి ఏం చేస్తున్నారు మీరు? ఎంత మాకు వచ్చినప్పుడు కూడా అదే మంచిగా ఉండాలని చెప్పేసి యూజ్ ఉందా ఇది సిఎస్సి? ఏంటంటే టీసీఎఫ్సీలో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అంటే మెటీరియల్ ఏమన్నా అవన్నీ ఉన్నాయి. కంప్యూటర్ ట్రాక్టర్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వరల్డ్ డిస్ట్రిక్ట్ మార్కెట్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో అందుబాటు పార్టిసిపేట్ చేసినటువంటి అడిషనల్ రివార్డ్స్ వివిధ జిల్లాల నుంచి వాళ్ళ ఎగ్జిబిట్ని ప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ పార్టిసిపేట్స్ అందరికీ కూడా పేరు నమస్కారాలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. రెగ్యులర్గా టీఎస్ఐఎస్సి ద్వారా ప్రతి సంవత్సరం ఇంటింటా ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది ఇల్లిటరేట్స్ కావచ్చు, రైతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళు తయారు చేసే ఎగ్జిబిట్స్ని ఆ జిల్లాలో ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు మిగతా స్టాల్స్లో వాటిని ఎగ్జిబిట్ చేయడం తద్వారా పబ్లిక్ కూడా వీళ్ళ ఆవిష్కరణలు తెలుసుకునేటట్టుగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఎవరైనా కానీ ఏదైనా ఇన్నోవేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని మీద పేటెంట్ రైట్స్ ప్లస్ ఆ ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళు ఎంతో కొంత ఇన్కమ్ జనరేటింగ్ కూడా కావాలి అనుకోవడం అవసరం. సో అందులో భాగంగా ఈ ప్రోడక్ట్స్ని జనరల్ పబ్లిక్ ముందు, ఆ స్టేక్ హోల్డర్స్ ముందు ప్రజెంట్ చేయడం ద్వారా ప్రతి మనిషికి ఆయా ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేయడం. అలానే ఈరోజు ఈ స్టాల్ ఇక్కడ పెట్టారు కాబట్టి దీనికి సహకరించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ని ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఇవి మెంబర్స్ని పిలిపించి వాళ్ళు ఈవినింగ్ వరకు ఇది ఎగ్జిబిట్ చేయాలి, ఎగ్జిబిషన్ చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ శిల్పారామంలో మంచి స్టాల్స్ ఉన్నాయి. ప్రతి ఎగ్జిబిట్ చూపించడానికి ఒక స్టాల్ లాగా పెట్టారు. ఓన్లీ ఎగ్జిబిషన్ అనేది మెయిన్ కాబట్టి ఇక్కడ కొంత అరేంజ్మెంట్స్ చాలామంది ఫ్రెండ్స్ అంతా నిలబడి ఉన్నారు. బట్ రైతు కమ్యూనిటీ అందరూ కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి మీ ప్రెజెంటేషన్స్ అవతల వాళ్ళకు యూజ్ అయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అండ్ కన్సిడర్ రిక్వెస్ట్ నాబార్డ్ టు సీ దట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ కవర్డ్ ఫైనాన్షియల్లీ with NABARD funds or the other bank funds. So we wish you all the very best. Thank you.